నమస్తే అండి. కేఎస్బీఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి జంతికలు. చాలా బాగుంటాయండి, చాలా క్రిస్పీగా ఉంటాయి, ఇంకా చాలా రుచిగా కూడా ఉంటాయి. ఎన్ని రోజులైనా సరే ఇలా క్రిస్పీగానే ఉంటాయి. గుల్లగా క్రిస్పీగా చాలా బాగా వస్తాయి. ఒకసారి ట్రై చేయండి. దీనికోసం ముందుగా కొన్ని మినపగుండ్లను తీసుకొని వేయించుకుంటున్నాను. ఈ గ్లాస్ వచ్చేసి 1/2 కేజీ వరకు ఉంటుందండి. కేజీ బియ్యానికి 1/2 కేజీ వరకు మినపగుండ్లను వేసుకోవాలి. కొద్ది తక్కువైనా పర్వాలేదు. ఈ మినపగుండ్లను సన్నని మంట మీద లోపల దాకా వేగేలాగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యి మంచి సువాసన వస్తూ ఉంటుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఈ కలర్ వస్తే సరిపోతుంది, ఇంకా ఎక్కువ రావాల్సిన అవసరం లేదు. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత నేను ఆల్రెడీ ఇక్కడ డబ్బాలో బియ్యం పోసుకున్నాను. కేజీ దాకా పోసుకున్నాను. ఈ బియ్యం పోసిన డబ్బాలోనే ఈ మినపగుండ్లను కూడా చల్లారిన తర్వాత పోసుకొని పిండి పట్టించుకోవాలండి. ఈ మినపగుండ్లు కొంచెం మనకి ఎక్కువ తక్కువైనా పర్వాలేదండి, మరి కరెక్ట్గా ఇంతే పోయాలని ఏమీ లేదు. ఇలా పిండి పట్టించుకున్న తర్వాత ఒక వెడల్పుగా ఉన్న బేసన్లో వేసుకొని దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 చెంచా వరకు కారం వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం వాముని ఈ విధంగా నలుపుకుంటూ వేసుకోవాలి. ఈ వాముని పిండి పట్టించేటప్పుడే వేసుకోవచ్చండి, లేదంటే ఇలా వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి పిండిలో కలిసేలాగా ఒకసారి పిండినంతా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ వరకు వేడి నీళ్ళను కాగబెట్టుకున్నాను. ఫస్ట్ ఈ వేడి నీళ్ళని పోసుకొని ఈ వేడి నీళ్ళంతా పిండికి ఒక్కసారి పట్టించాలి. తర్వాత చల్లటి వాటర్ పోస్తూ కలుపుకోవచ్చు. మొత్తం వేడి నీళ్ళతోనే కలపాల్సిన అవసరం లేదండి. వేడి నీళ్ళు కూడా మరీ వేడక్కర్లేదు, కొద్దిగా వేడి ఉంటే సరిపోతుంది. ఫస్ట్ ఒకసారి వేడి నీళ్ళతో పిండి అంతా తడిపేసిన తర్వాత చల్లటి నీళ్ళు పోసుకొని ఈ విధంగా ముద్దలాగా కలుపుకోవాలి. మరీ లూజుగా కలుపుకోకూడదు. ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నేను ఇక్కడ 3 హోల్స్ ఉన్న జంతికల ప్లేట్ని తీసుకున్నాను. ఈ పిండిని జంతికల గొట్టంలో 1/3 వంతు వరకు పెట్టుకోవాలి. మరీ నిండుగా పెట్టేసుకోకూడదు. ఇలా పెట్టుకున్న తర్వాత ఏదైనా ఒక ప్లేట్ మీద కానీ గంట మీద కానీ ఈ విధంగా ఒత్తుకోవాలి జంతికల్లాగా. అలాగే ఇక్కడ నేను ఒక గరిట తీసుకున్నాను. వెనక భాగం వెడల్పుగా ఉండే ఒక గరిట తీసుకొని దాని మీద ఒత్తుకున్నాను. గరిట మీద అయితే ఈజీగా మనం వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. అలాగే ప్లేట్లో ఒత్తింది కూడా వేసుకుంటున్నాను. వేడివేడి ఆయిల్లో ఇవి వేసుకున్న వెంటనే కదిలించొద్దండి. ఒకవైపు కొంచెం ఎర్రగా అయ్యి గట్టిపడిన తర్వాత మాత్రమే వెనక్కి తిప్పుకొని 2 వైపులా కూడా మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. ఈ జంతికలు ఈ కలర్ వస్తే సరిపోతుందండి. మనకు ఆయిల్లో బబుల్స్ అనేవి ఆగిపోతే ఇవి మంచిగా కాలినట్టే అండి, బయటికి తీసేసుకోవచ్చు. ఈ విధంగానే అన్నీ కూడా చేసుకోవాలి. ఇలా మినపప్పును వేయించి చేసుకోవడం వలన మనకి ఇవి క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. మినపప్పు వేసి చేసాం కాబట్టి మనకి పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకి గిద్దెల్లోంచి కూడా ఈజీగా దిగిపోతుంది. ఈ రెసిపీ ఒకసారి ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.